ఎంతమంది చచ్చిపోయింది ఎవరు అంటే రష్యా దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ అనేటువంటిది. రష్యా సరెండర్ అయిపోయింది, ఇంకా నేను ఓడిపోయాను అని ఒప్పేసుకుంది రష్యా. ఫ్రాన్స్ ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయింది. బ్రిటన్ కూడా దెబ్బలు తగిలిపోతూ ఉన్నాయి, ఓడిపోయేటువంటి దశలో ఉంది. ఇంకా బ్రిటన్ కూడా ఓడిపోతుంది అనేటువంటి దశలో ఇంకా భారతీయుల యొక్క సపోర్ట్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరము అని భావించి బ్రిటిష్ ప్రభుత్వం మళ్ళీ ఒక కమిటీని పంపించింది, ఒక రాయబారాన్ని పంపించింది భారతదేశానికి. ఆ రాయబారాన్నే క్రిప్స్ రాయబారం అని పిలవడం జరుగుతుంది. ఆ రాయబారాన్నే క్రిప్స్ రాయబారం లేకపోతే క్రిప్స్ మిషన్ అని పిలవడం జరుగుతుంది. 1942 మార్చి 22 1942 మార్చి 22 క్రిప్స్ మిషన్ భారతదేశానికి ఏ రోజున వచ్చిందండి? 1942 మార్చి 22. మరి క్రిప్స్ మిషన్ అనేటువంటి దాన్ని ఎవరు లీడ్ చేశారు అంటే సర్ స్టాఫోర్డ్ క్రిప్స్. సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ అనేటువంటి వ్యక్తి, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ అనేటువంటి వ్యక్తి, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ అనేటువంటిది ఒక రాయబారాన్ని తీసుకొచ్చాడు. స్టాఫోర్డ్ క్రిప్స్ అనేటువంటి వ్యక్తి ఏమని రాయబారాన్ని తీసుకొచ్చాడు అంటే సేమ్ రాయబారం. మళ్ళీ ఏం రాయబారం తీసుకొచ్చాడు అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఇస్తాం, స్వతంత్రం కాదు స్వయం ప్రతిపత్తి ఇస్తాం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇస్తాం. కేవలం మా యొక్క కంట్రోల్లో 3 శాఖలు మాత్రమే ఉంటాయి. అవి డిఫెన్స్ అనేటువంటిది, దానితో పాటు డిఫెన్స్ అనేటువంటిది, దానితో పాటు విదేశీ వ్యవహారాలు ఫారిన్ అఫైర్స్ అనేటువంటిది, దానితో పాటు మనీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఆర్థిక అంశాలు అనేటువంటివి. విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు ఆర్థిక శాఖలు అనేటువంటివి మా కంట్రోల్లో ఉంటాయి. మిగతా శాఖలన్నింటినీ కూడా భారతీయులకే అప్పగించేస్తాం. భారతీయులు తమను తాము పరిపాలించుకునే అవకాశం కల్పిస్తాం, భారతదేశానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం అని ప్రకటించాడు. ఎవరు? క్రిప్స్ రాయబారం. ఎవరండి? క్రిప్స్ రాయబారం. అంటే క్రిప్స్ మిషన్ అనేటువంటిది ఎప్పుడు భారతదేశానికి వచ్చింది? 1942 మార్చి 22వ తేదీన ఈ స్టాఫోర్డ్ క్రిప్స్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి సమావేశాలు ఎడతెగకుండా సమావేశాలు జరుపుతూనే ఉన్నాడు. జరిపి ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆఫ్టర్ కన్క్లూజన్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ వీ విల్ ప్రొవైడ్ డొమినియన్ స్టేటస్ టు ఇండియా. ఓన్లీ 3 మినిస్ట్రీస్, డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్ అండ్ financial issues confined with Britishers, remaining ministries transferred to Indians అని చెప్పాడు. ఎవరు అంటే క్రిప్స్ అనేటువంటి వ్యక్తి. ఈ రాయబారాన్నే ఈయన తీసుకొచ్చినటువంటి ఈ రాయబారాన్నే ఏమని పిలిచాం? క్రిప్స్ రాయబారము అని పిలవడం జరిగింది. భారతదేశానికి రాయబారం తెచ్చాడు. ఏమని రాయబారం తెచ్చాడు? మీరు మాకు సహాయం చేయండి, యుద్ధం ముగిసిన తర్వాత మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం అని రాయబారాన్ని తీసుకొచ్చాడు. దానితో పాటు ఇంకొకటి కూడా, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి రాజ్యాంగ పరిషత్తును ఇస్తాం అని రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తాం. రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తాం అని ప్రకటించడం జరిగింది. చిన్న చిన్న డిఫరెన్స్లే అన్నీ కూడా. రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాం అని ప్రకటించింది ఎవరు? క్రిప్స్ మిషన్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తాం, డొమినియన్ స్టేటస్ని ఏర్పాటు చేస్తాం అని ప్రకటించాడు ఈ క్రిప్స్ అనేటువంటి వ్యక్తి. కాకపోతే క్రిప్స్ తీసుకొచ్చినటువంటి ఈ రాయబారాన్ని, ఈ క్రిప్స్ తీసుకొచ్చినటువంటి ఈ మెసేజ్ని భారతదేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్ అయినటువంటి మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి క్రిప్స్ రాయబారాన్ని ఏమన్నాడు అంటే పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ క్రాషింగ్ బ్యాంక్ అనడం జరిగింది. పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ క్రాషింగ్ బ్యాంక్ అంటే
ముందు తేదీ వేసి చెల్లించే చల్లని చెక్కు లాంటిది క్రిప్స్ రాయబారం అన్నాడు. ఎవరండి? మహాత్మా గాంధీ. మళ్ళీ చెప్తాను చూడండి. క్రిప్స్ రాయబారం భారతదేశానికి ఏ రోజున వచ్చింది? ఏ రోజున? 1942 మార్చి 22. ఎవరు క్రిప్స్ రాయబారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? అంటే రాయబారం అంటే ఒక మెసేజ్ని తెచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి? బ్రిటన్ నుంచి. ఎవరు పంపించారు? బ్రిటన్ ప్రభుత్వం పంపించింది. ఎవరు అప్పుడున్న బ్రిటన్ ప్రభుత్వం ఏంటి? కన్జర్వేటివ్ ప్రభుత్వం. ఎవరండి? ఏ ప్రభుత్వం అండి? కన్జర్వేటివ్. అక్కడ రెండు పార్టీలు, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కన్జర్వేటివ్ పార్టీ రూలింగ్లో ఉంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి ఎవరండి? విన్స్టన్ చర్చిల్. ఆ విన్స్టన్ చర్చిల్కి వేరే మార్గం లేక ఎవరి చేత రాయబారాన్ని పంపించాడు? సర్ స్టాఫోర్డ్ క్రిప్స్. ఆయన తెచ్చినటువంటి రాయబారానికే ఏమని పేరు? క్రిప్స్ రాయబారము, క్రిప్స్ మిషన్. ఒక మిషన్ మీద వచ్చాడు భారతదేశానికి. ఆయన తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే క్రిప్స్ రాయబారము అని పిలవడం జరిగింది. ఏం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు? ఏమని చెప్పాడు? క్రిప్స్ రాయబారంలో ఏముంటుంది? భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇస్తాం, దానితో పాటు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తాం. మీ రాజ్యాంగాన్ని మీరే తయారు చేసుకోండి. మీకు ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తాం. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు మేమే పెడతాం. రాజ్యాంగ పరిషత్ని మేమే అపాయింట్ చేస్తాం. ఆ అపాయింట్ చేసినటువంటి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేస్తుంది అని చెప్పేసి ఈ క్రిప్స్ అనేటువంటి వాడు రాయబారాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ క్రిప్స్ మిషన్ని, ఆ క్రిప్స్ రాయబారాన్ని ఎవరు అపోజ్ చేశారు? మహాత్మా గాంధీ. ఏమని అపోజ్ చేశాడు అంటే దాన్ని ఏమన్నాడు? పోస్ట్ డేటెడ్ చెక్. పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ క్రాసింగ్ బ్యాంక్. పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ క్రాసింగ్ బ్యాంక్. దివాలా తీసే బ్యాంకు ముందు తేదీ వేసి చెల్లించే చల్లని చెక్కు లాంటిది. దివాలా తీసే బ్యాంకు ముందు తేదీ వేసి చెల్లించే చల్లని చెక్కు లాంటిది అన్నాడు. ఎవరు? మహాత్మా గాంధీ. ఏమన్నాడు? దివాలా తీసే బ్యాంకు. ఎవరు దివాలా తీస్తున్నారు? బ్రిటన్. రెండో ప్రపంచ యుద్ధంలో మీకే గతి లేదు, మీరే ఓడిపోతున్నారు. ఇంకా జపాన్ చేతిలో, జర్మనీ చేతిలో ఓడిపోయే దశలో ఉన్నారు. మీరు ఇటువంటి ఓడిపోయే దశలో ఉన్నటువంటి మీరు యుద్ధం ముగిసిన తర్వాత మాకు స్వయం ప్రతిపత్తి ఇస్తామండం ఏంటి? అసలు మీరు ఉంటే కదా మాకు ఇచ్చేసేటువంటిది. అసలు మీరే ఓడిపోయినప్పుడు ఇంకా మాకు మీరు స్వయం ప్రతిపత్తి ఇచ్చేదేంటి? అలా కాదు, యుద్ధం ముగిసిన తర్వాత కాదు, ముందే మాకు స్వతంత్రం ఇస్తామని చెప్పండి, అప్పుడు మేము మీ తరపున పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడు ఒక బ్యాంక్ అనేటువంటిది దాని దగ్గర డబ్బులన్నీ కూడా అయిపోతున్నాయి. దాని దగ్గర డబ్బులన్నీ అయిపోతూ కస్టమర్కి ఏమనిచ్చింది అంటే ఒక డేట్ వేసి ఒక చెక్ ఇచ్చింది. ఏమని చెక్ ఇచ్చింది అంటే 5 నవంబర్ 2023న నువ్వు మా బ్యాంక్కి వచ్చి మీ చెక్కును మార్చుకోండి అని ఒక చెక్ ఇచ్చింది. ఏ రోజు ఇచ్చింది? 1వ తేదీన ఇచ్చింది. ఆ బ్యాంకుకి తెలుసు ఏమని? 2వ తేదీన దాన్ని మూసేస్తున్నామని. మరి 2వ తేదీన ఏమైపోయింది అంటే బ్యాంక్ అనేటువంటిది మూసేశారు. నువ్వు 5వ తేదీన వెళ్ళేసరికి అక్కడ బ్యాంక్ ఉంటుందా? బ్యాంక్ లేకపోతే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మార్చుకోలేవుగా. అంటే చల్లని చెక్కు లాంటిది. నువ్వు చెక్ ఇస్తున్నావు కానీ అది ఏ చెక్? అది చల్లని చెక్కుల పోస్ట్ డేటెడ్ చెక్. అది ఎప్పుడో ఇస్తున్నావు, ఎప్పుడో డేట్ వేసి ఇస్తున్నావు. అప్పటి వరకు నువ్వు ఉంటావో ఉండవో కూడా తెలియదు. అటువంటప్పుడు నువ్వు ఎప్పుడో ఇస్తామని చెప్పడం కాదు, ఇప్పుడు ఇస్తామని చెప్పు. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వు, అప్పుడు మేము మీ తరపున పార్టిసిపేట్ చేస్తాం అని చెప్పారు ఈ మహాత్మా గాంధీ. ఏమని చెప్పాడు? దాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ క్రాసింగ్ బ్యాంక్. క్రాసింగ్ బ్యాంక్ అంటే దివాలా తీసే బ్యాంకు. దీనిని ముస్లిం లీగ్ పార్టీ కూడా అపోజ్ చేసింది. మహమ్మద్ అలీ జిన్నా కూడా అపోజ్ చేశాడు. ఏమని అపోజ్ చేశాడు? ఎందుకు అపోజ్ చేశాడు అంటే ఈ క్రిప్స్ రాయబారంలో ఎప్పుడూ కూడా స్వతంత్రం అంటున్నావు, రాజ్యాంగ పరిషత్ అంటున్నావు, కానీ దేశాన్ని ముక్కలు చేస్తావని చెప్పలేదు. పాకిస్తాన్ అనేటువంటి దేశం ఏర్పాటు చేస్తావని ఎక్కడైనా ఉందా?
మరి మాకు కావాల్సిందేంటి? ముస్లిం లీగ్ పార్టీకి కావాల్సిందేంటి? పాకిస్తాన్ ఏర్పాటు. మరి పాకిస్తాన్ ఏర్పాటు గురించి ఒక్క పాయింట్ అయినా చెప్పావా? దాంట్లో చెప్పలేదు. మరి చెప్పనప్పుడు మేమెందుకు దీనికి యాక్సెప్ట్ చేస్తాం? మేము కూడా యాక్సెప్ట్ చేయము అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయలేదు, ముస్లిం లీగ్ పార్టీ, రెండు పెద్ద పార్టీలు ఆ రెండే కదా. మరి రెండు పార్టీలు యాక్సెప్ట్ చేయకపోవడంతో క్రిప్స్ మిషన్ ఏమైంది? ఫెయిల్ అయింది. క్రిప్స్ రాయబారం అనేటువంటిది ఏమైంది? ఫెయిల్ అయింది. ఓకేనా? క్రిప్స్ రాయబారం ఎప్పుడు వచ్చింది? 1942 మార్చి 22. సరే, ఎప్పుడైతే క్రిప్స్ రాయబారం విఫలమైందో అదే టైంలో ఇంతకుముందే చెప్పాను, జపాన్ అనేటువంటిది ఇండియా పైన కూడా అటాక్ చేస్తుంది. ఇటువంటి దశలో ఇంకా భారతీయులు అనేటువంటి వాళ్ళు, ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇంకా వీళ్ళు ఇప్పుడిప్పుడే స్వతంత్రం ఇచ్చేలా లేరు. అటువైపు ఏమో జపాన్ ఏమో మన దేశం పైన, ఇండియా పైన బాంబులు వేస్తుంది. మనం ఈ టైంలో కనుక ఉద్యమం చేయకపోతే, ఒక పెద్ద ఉద్యమం చేయకపోతే ఇంకా ఇండియాకి ఫ్రీడమ్ అనేటువంటిది రావడం కష్టం. అందుకని ఇంకా చావో రేవో ఒకేసారి తేల్చేసుకుందాం, డూ ఆర్ డయ్యో ఒకేసారి తేల్చేసుకుందాం, ఇదే లాస్ట్ ఉద్యమం కావాలి ఇంకా భారతదేశ స్వతంత్ర చరిత్రలో అని ఒక గొప్ప ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ చేశారు. ఆ ఉద్యమం పేరే ఫిట్ ఇండియా మూమెంట్. దీని తర్వాత జరిగినటువంటి మూమెంట్ ఏంటండి? ఫిట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8. డేట్ ఆగస్టు 8 1942 ఆగస్టు 8. ఏ ఉద్యమం అంటే ఇది? ఫిట్ ఇండియా మూమెంట్. ఫిట్ ఇండియా మూమెంట్ ఏ రోజున? 1942 ఆగస్టు 8. ఈ ఉద్యమం సందర్భంగానే డూ ఆర్ డై అనేటువంటి ఈ స్లోగన్ ఇచ్చింది మహాత్మా గాంధీ. ఏ ఉద్యమం సందర్భంగానే ఏమని స్లోగన్ ఇచ్చాడండి? చేయండి లేదా చావండి లేదా చేయండి. డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే చివరి ఉద్యమం కావాలి ఇంకా భారతదేశ స్వతంత్ర చరిత్రలో అని ఈ 1942 ఆగస్టు 8 ఈ ఉద్యమాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే బొంబాయి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారండి? బొంబాయిలో. కాకపోతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి రోజే బ్రిటిష్ గవర్నమెంట్ చాలా క్రూయల్గా దీన్ని సపరేట్ చేసింది, కంట్రోల్ చేసింది. ఉద్యమ నాయకులందరినీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో నాయకులు లేకుండా పోయారు, ఉద్యమాన్ని చేసేటువంటి నాయకులు లేకుండా పోయారు. అలా ఉద్యమాన్ని చేసేటువంటి లీడర్స్ లేకపోయినప్పటికీ అంతకుముందు ఉండేటువంటి ఉద్యమాలన్నీ కూడా ఎవరు లీడ్ చేశారు అంటే నాయకులు లీడ్ చేశారు. ఒకసారి చూడండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1920 ఆగస్టు 1. 1920 ఆగస్టు 1. మళ్ళీ 1922 ఫిబ్రవరి 5 చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి నాన్ కోఆపరేషన్. ఒకసారి వినండి, ఏమి రాదు. 1922 ఫిబ్రవరి 5 చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్లో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ తగులబెట్టడం అనేటువంటి ఇన్సిడెంట్ తోటి ఏ ఉద్యమం ఆగిపోయింది? మరి చాలా పెద్దగా జరుగుతున్నటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా ఆగిపోయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి? చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఏం జరిగింది చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్లో? ఉద్యమం చేస్తున్నటువంటి, సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారులు ఒక పోలీస్ స్టేషన్ తగులబెడితే దాదాపు 23 మంది పోలీసులు చనిపోయారు. దానినే చౌరీ చౌరా ఇన్సిడెంట్ అంట. కానీ మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం ఏంటి? సత్యము, అహింస, అంటే నాన్ వైలెన్స్ అనేటువంటి దానితోటే మనం ఏ పనైనా చేయాలి. కానీ మీరందరూ వైలెన్స్లో పార్టిసిపేట్ చేశారు, మీకు ఉద్యమం చేయడం రాలేదు, ఇంకా మీలో ఉద్యమం చేయడము అనేటువంటిది రాలేదు కాబట్టి ఇంకా ట్రైనింగ్ అవసరం మీకు అని చెప్పేసి ఉద్యమాన్ని వెంటనే ఏం చేశాడు? ఆపేస్తున్నాను అని ప్రకటించాడు. ఉద్యమాన్ని ఆపేస్తున్నాను అని ప్రకటించగానే ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమం ఆపేస్తున్నాను అని ప్రకటించగానే ఇంకెవరు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఎవరి యొక్క కమాండ్స్ని ఫాలో అయ్యారు? లీడర్ యొక్క కమాండ్స్ని ఫాలో అయ్యారు. అంతేనా?
మరి 1942 దగ్గరికి రండి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన రోజునే ఏం చేశారు? మహాత్మా గాంధీ అరెస్ట్ అయ్యారు, జవహర్లాల్ నెహ్రూ అరెస్ట్ అయ్యారు, పటేల్ అరెస్ట్ అయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ గ్రేడ్ నాయకులు ఎవడూ లేడు, అందరినీ తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేశారు. మరి కమాండ్స్ ఇచ్చేటువంటి వాళ్ళు లేరు, ఎలా ఉద్యమం చేయాలి అనేటువంటిది చెప్పేటువంటి వాడు లేడు. మరి ఇటువంటి సమయంలో కూడా ఏమైపోవాలి? ఉద్యమం ఎవడూ లేడు కాబట్టి ఆగిపోవాలి. కానీ ఎవరూ లేకపోయినప్పటికీ మిగతా అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాల కంటే కూడా గొప్ప సక్సెస్ అయింది క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉద్యమం చేసేశారు. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆస్తులకు విపరీతమైన నష్టం కలిగించారు. రైల్వే స్టేషన్లు తగులబెట్టారు, వాళ్ళ యొక్క ఆఫీసులను తగులబెట్టారు, టెలిఫోన్ లైన్లు మొత్తాన్ని కూడా టెలిఫోన్ లైన్లను కట్ చేయడం జరిగింది, రైల్వే ట్రాకులను కట్ చేయడం జరిగింది. ఇలా బ్రిటిష్ వాళ్ళకి విపరీతమైనటువంటి నష్టం కలిగించడంతో బ్రిటిష్ వాళ్ళు ఏమని రియలైజ్ అయ్యారు అంటే, ఇంకా భారతదేశాన్ని మనం ఎక్కువ రోజులు పరిపాలించలేము. ఎందుకంటే ప్రజలలో ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో, మోటివేషన్ వచ్చిందో, ఇంకా ఎక్కువ రోజులు పరిపాలించలేము అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఏ ఉద్యమం ద్వారా? క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా. అలా క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది ఎటువంటి నాయకులు లేనటువంటి ఉద్యమం. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, నాయకులు లేకుండా జరిగినటువంటి ఉద్యమం ఏంటి అంటాడు. ఏ ఉద్యమం అది? క్విట్ ఇండియా ఉద్యమం. నాయకులు లేకుండా జరిగినటువంటి ఉద్యమం. యాక్చువల్గా చెయ్యాలి అని చెప్పింది ఎవరు? మహాత్మా గాంధీ. కానీ ఆయన ఏమైనా చేశాడా? ఆయన చేసే ముందే ఏం తీసుకెళ్లారు? జైల్లో పెట్టేశారు. ఆయన జైల్లోనే ఉండిపోయాడు. మరి ఉద్యమాన్ని ఎవరు చేశారు అంటే, ఉద్యమాన్ని అంటే ఫస్ట్ గ్రేడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ అయిన తర్వాత సెకండ్ గ్రేడ్ రెండో తరం నాయకులు ఉంటారు చూడండి. అంటే పెద్ద నాయకుడు పోయిన కూడా చిన్న చిన్న నాయకులు ఉంటారు. ఆ చిన్న చిన్న నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని లీడ్ చేయడం జరిగింది. అరుణా అసఫ్ అలీ అనేటువంటి ఆవిడ ఈ ఉద్యమాన్ని లీడ్ చేయడం జరిగింది. అరుణా అసఫ్ అలీ అనేటువంటి ఆవిడతో పాటు ఉషా మెహతా అనేటువంటి ఆవిడ, దానితో పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఎంత పార్టిసిపేట్ చేసినా కూడా 1944 నాటికి ఉద్యమాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. ఇది దేనికి సంబంధించిందండి? క్విట్ ఇండియా. నేను జస్ట్ ఇయరు ఎందుకు చేశారు, ఎలా చేశారనేటువంటిదే చెప్తున్నా. ఇంకా క్విట్ ఇండియా ఉద్యమం గురించి పూర్తిగా నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చెప్పుకుందాం, ఇక్కడేమీ చెప్పట్లేదు. సరే, మరి క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది ఆగిపోయింది. అదే సమయంలో 1945 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం కూడా ఆగిపోయింది. 1939 నుంచి 45 మధ్యలో జర్మనీ జపాన్ కూటమి ఓడిపోయింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అనేటువంటిది ఈ యుద్ధంలో విన్ అవ్వడం జరిగింది. సరే, ఇటువంటి సమయంలో బ్రిటన్లో అప్పటి వరకు ఉండేటువంటి రూలింగ్లో ఉండేటువంటి పార్టీ ఏంటి? కన్జర్వేటివ్ పార్టీ. ఏ పార్టీ అండి? కన్జర్వేటివ్ పార్టీ అనేటువంటిది. ఈ కన్జర్వేటివ్ పార్టీ తరపున ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు? విన్స్టన్ చర్చిల్. మరి యుద్ధంలో గెలిచింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళే. యుద్ధంలో గెలిచింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళే. కాకపోతే బ్రిటిష్ వాళ్ళ వల్ల కాల, అమెరికా వాడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు గెలిచారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. జపాన్ అనేటువంటిది ఊరకొండకుండా అమెరికా యొక్క పెరల్ హార్బర్, అమెరికా రేవు పట్టణమైనటువంటి పెరల్ హార్బర్ పైన బాంబు దాడి చేయడంతో అప్పుడు అమెరికా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది. ఎప్పుడైతే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొందో అప్పుడు కేంద్ర రాజ్యాలు అంటే బ్రిటన్ కూటమిది పై చేయి అయింది. అప్పుడు అమెరికా ఇన్వాల్వ్ కానంత వరకు కూడా ఎవరిది పై చేయి? జర్మనీ కూటమి. ఎప్పుడైతే అమెరికా ఇన్వాల్వ్ అయ్యిందో అప్పుడు బ్రిటన్ కూటమిది పై చేయి అయింది. మిగతా దేశాలని జర్మనీ కూటమిని ఓడించడం జరిగింది. ఇప్పుడు చూడండి, కన్జర్వేటివ్ పార్టీ తరపున ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు? విన్స్టన్ చర్చిల్. 1945లో ఎలక్షన్స్ జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటన్లో ఎలక్షన్స్ జరిగితే ఎలక్షన్స్లో కన్జర్వేటివ్ పార్టీ ప్లేస్లో లేబర్ పార్టీ అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ తరపున అట్లీ అనేటువంటి వాడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. ఏమున్నాడండి? ఎవరండి ఆయన? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరైనా? అట్లీ. చూద్దాం.
కన్జర్వేటివ్ పార్టీ ప్లేస్లో ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చింది? లేబర్ పార్టీ. లేబర్ పార్టీ తరపున ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు? అట్లీ. లేబర్ పార్టీ తరపున ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారండి? అట్లీ. ఎప్పుడైతే లేబర్ పార్టీ అనేటువంటిది తన మేనిఫెస్టోలోనే చెప్పింది, అంటే ప్రచారం చేస్తారు కదండి, ప్రచారం చేసేటప్పుడే చెప్పింది, మేనిఫెస్టోలో ఒక పాయింట్ ఉంది, మాకు కనుక అధికారం వస్తే మేము భారతదేశానికి స్వతంత్రం ఇస్తాం అని మేనిఫెస్టోలోనే చెప్పుకుంది. ఎవరు? లేబర్ పార్టీ. అంటే భారతదేశానికి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఎవరు యాక్సెప్ట్ చేశారు? లేబర్ పార్టీ. అట్లీ అనేటువంటి వాడు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరి రెడీగా ఉన్నటువంటి అట్లీ ఇక్కడ ఉండేటువంటి భారతదేశంలో ఉండేటువంటి వివిధ రాజకీయ పార్టీలతోటి డిస్కస్ చేయమని, వివిధ రాజకీయ పార్టీలతోటి చర్చించి అసలు భారతదేశానికి ఎలా స్వతంత్రం ఇవ్వాలో ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయమని చెప్పేసి భారతదేశానికి ఒక కమిటీని పంపించడం జరిగింది. అదే క్యాబినెట్ మిషన్. ఆ మిషన్ పేరేంటండి? క్యాబినెట్ మిషన్. 1946 మార్చి 24 క్యాబినెట్ మిషన్. 1946 మార్చి 24. క్యాబినెట్ మిషన్లో 3 సభ్యులు ఉన్నారు. సర్ పెతిక్ లారెన్స్, సర్ పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. నెక్స్ట్ మూడవ వాడు ఏవి అలెగ్జాండర్. ఏవి అలెగ్జాండర్. సర్ పెతిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఓకేనా? అందుకే 3 కదా, అందుకే దీన్ని క్యాబినెట్ ట్రయో అని పిలవడం జరుగుతుంది, క్యాబినెట్ త్రయం అని పిలవడం జరుగుతుంది. 3 సభ్యులు కాబట్టి క్యాబినెట్ త్రయం అని ఎందుకు పిలిచారు, క్యాబినెట్ మిషన్ అని ఎందుకు పిలిచారు అంటే వీళ్ళు 3 కూడా ఎవరి క్యాబినెట్లో మంత్రులు? అట్లీ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళ 3 కూడా మినిస్టర్లు. వాళ్ళు 3 కూడా మినిస్టర్లు అండి. ఎవరి క్యాబినెట్లో? అర్థమైందా? ఇప్పుడు నరేంద్ర మోడీ క్యాబినెట్ అంటే అర్థం ఏంటి? నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయనకి కొంతమంది మంత్రులు సపోర్ట్గా ఉంటారు, వాళ్ళని క్యాబినెట్ అన్నా. అదేవిధంగా అట్లీ అనేటువంటి వాడు ప్రైమ్ మినిస్టరు, ఆయనకి కొంతమంది మినిస్టర్లను అపాయింట్ చేసుకున్నారు, వాళ్ళని క్యాబినెట్, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిని క్యాబినెట్ అని పిలిచాం. మరి ఈయన మంత్రిమండలిలో 3 సభ్యుల్ని భారతదేశానికి పంపించడం జరిగింది, క్యాబినెట్ మినిస్టర్స్ని భారతదేశానికి పంపించడం జరిగింది. అందుకే దీనిని ఏమని పిలిచారు అంటే క్యాబినెట్ మిషన్, క్యాబినెట్ ట్రయో అని పిలవడం జరిగింది. క్యాబినెట్ మిషన్ లేకపోతే క్యాబినెట్ త్రయం. ఈ క్యాబినెట్ మిషన్ కి అధ్యక్షుడు సర్ పెతిక్ లారెన్స్. ప్రెసిడెంట్ ఎవరండి? సర్ పెతిక్ లారెన్స్ అనేటువంటి వ్యక్తి. సర్ పెతిక్ లారెన్స్ అనేటువంటి వ్యక్తి. సరే, మరి క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చిందా? వచ్చింది కదా. ఎప్పుడు వచ్చింది? 1946. ఎవరు పంపించారు? ఏ పార్టీ పంపించింది? ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎవరెవరు వాళ్ళు? సర్ పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అధ్యక్షుడు ఎవరు? సర్ పెతిక్ లారెన్స్. మరి వచ్చిన తర్వాత ఏం చెప్పింది క్యాబినెట్ మిషన్ అనేటువంటిది? నేను అన్ని పాయింట్లు చెప్పట్లేదండి, మెయిన్ పాయింట్లే చెప్తున్నాను. ఓకేనా? సరే, క్యాబినెట్ మిషన్ అనేటువంటిది ఏం చెప్పింది అంటే, ఫస్ట్ది ఫార్మేషన్, ఇట్ అపోజ్డ్ ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్, ఇట్ అపోజ్డ్ డివిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటిదండి? పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించింది. యాక్చువల్గా ముస్లిం లీగ్ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి? ప్రత్యేక దేశం కావాలి, ముస్లిం మెజారిటీ ప్రాంతాలతో ప్రత్యేక దేశం కావాలి. కానీ దానిని ఎవరు అపోజ్ చేస్తున్నారు?
క్యాబినెట్ మిషన్ అపోజ్డ్ ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్. ఒక్క నిమిషం చిన్న కరెక్షన్ చేసుకోండి. ఇంతకుముందు మీకు 11 రాష్ట్రాల పేర్లు చెప్పింటాను. ఒక్కసారి అక్కడికి వెళ్ళండి, 11 రాష్ట్రాల పేర్ల దగ్గరికి వెళ్ళండి. ఏ ఏ రాష్ట్రాలు? ఫస్ట్ 3 చెప్పింటాను, మద్రాసు, బాంబే, బెంగాల్. తర్వాత 3 చెప్పింటాను, అస్సాము, బీహారు, యునైటెడ్ ప్రావిన్స్. తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, దాని తర్వాత పంజాబు, సింధు, బెలూచిస్తాన్ కొట్టేసి ఒరిస్సా. ఓకేనా? బెలూచిస్తాన్ ప్లేస్లో ఏం రాసుకుంటారు? ఒరిస్సా. ఓకేనా? చిన్న కరెక్షన్, బెలూచిస్తాన్ ప్లేస్లో ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రం 1935లోనే ఏర్పడింది. యాక్చువల్గా సైమన్ కమిషన్కి ఒకసారి చెప్తాను చూడండి. బెలూచిస్తాన్ కొట్టేశారా? ఒరిస్సా రాసుకున్నారా? తప్పు రాసుకోకూడదు. అందుకని నేను ఇంతకు ముందు నుంచి కూడా అనుకుంటున్నాను చెప్పాలని. సరే, బెలూచిస్తాన్ ప్లేస్లో ఒరిస్సా. ఇప్పుడు 11 రాష్ట్రాలు వచ్చేసాయి. యాక్చువల్గా ఈ ఒరిస్సా అనేటువంటిది బెంగాల్లో భాగం. ఒరిస్సా అనేటువంటిది ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది? బెంగాల్. ఈ ఒడియా మాట్లాడేటువంటి వాళ్ళు 1928వ సంవత్సరంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేయాలి, సైమన్ కమిషన్కు ఎవరూ కూడా కోఆపరేట్ చేయకూడదు అంది. మరి అందుకని అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సైమన్ కమిషన్ వ్యతిరేకించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేశారు. మద్రాసుకు వచ్చినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ గో బ్యాక్ ఉద్యమం చేశాడు. ఈ ఉద్యమం సందర్భంగానే ఆయనకు ఆంధ్ర కేసరి అనేటువంటి టైటిల్ వచ్చింది. మరి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ శాఖలు సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకించి సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేసినప్పటికీ ఒక్క ఒరిస్సా రాష్ట్రానికి అంటే ఒరిస్సా రాష్ట్రం ఇంకా అప్పుడు ఫామ్ అవ్వలేదు. ఒడియా మాట్లాడేటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉంది. ఆ ఒడియా మాట్లాడేటువంటి కాంగ్రెస్ కమిటీ ఎవరిని కలిసింది అంటే సైమన్ కమిషన్ని కలిసింది. సైమన్ కమిషన్ కలిసి, అయ్యా మీరు చేయబోయేటువంటి చట్టంలో, అందుకే కదా సైమన్ కమిషన్ వచ్చింది. ఎందుకు? ఈ 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణను రివ్యూ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ యాక్ట్లో చేయబోయేటువంటి చట్టంలో ఏ ఏ అంశాలు ఉండాలో చెప్పడానికి వచ్చిందే సైమన్ కమిషన్. అందుకని సైమన్ కమిషన్ కలిసి, అయ్యా మీరు రేపు తర్వాత ఫ్యూచర్లో చేయబోయేటువంటి చట్టంలో మా యొక్క రాష్ట్రానికి అంటే ఒడియా మాట్లాడేటువంటి వాళ్ళకి, ఈ ఒరియా మాట్లాడేటువంటి వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. యాక్చువల్గా అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి? బాయ్కాట్ చేయాలి, సైమన్ కమిషన్ వ్యతిరేకించాలి. కానీ ఈ ఒరిస్సా రాష్ట్ర అంటే ఒరిస్సా ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ఒరియా మాట్లాడేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శాఖ మాత్రం సైమన్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చింది. దీనితో హ్యాపీగా ఫీల్ అయినటువంటి సైమన్ కమిషన్ ఆయన యొక్క రికమెండేషన్స్లో ఏం రాశాడు అంటే, ఒరియా మాట్లాడేటువంటి వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి, బెంగాల్ నుంచి విడగొట్టండి, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అన్నాడు. దాన్ని బేస్ చేసుకొని 1935 చట్టం ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని బెంగాల్ నుంచి విడగొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. దాని పేరే ఒరిస్సా. అర్థమైందా? ఒరిస్సా రాష్ట్రం 11వ రాష్ట్రం. ఓకేనా? సరే, చిన్న కరెక్షన్ అండి, అది ఒరిస్సా అనేటువంటిది. ఇప్పుడు క్యాబినెట్ మిషన్ అనేటువంటిది దేన్ని అపోజ్ చేసింది? ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్. దానితో పాటు ఇది కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీ మీరిద్దరూ కలిసి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఈ ఇంటీరియం గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయండి, ఒక తాత్కాలిక ప్రభుత్వము అనేటువంటిది ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ రెండూ కలిసి ఒక తాత్కాలిక ప్రభుత్వము అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయండి అని, కేవలం మా యొక్క కంట్రోల్లో, కేవలం మేము మీ అందరినీ కూడా చూస్తూ ఉంటాం, మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి,
మీరే మంత్రులందరూ కూడా మీరే అపాయింట్ కండి, మీ పరిపాలన మీరే చేసుకోండి, ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఎవరు? క్యాబినెట్ మిషన్. ఈ క్యాబినెట్ మిషన్ యొక్క రికమెండేషన్స్ మేరకే 1946 సెప్టెంబర్ 2వ తేదీన 1946 సెప్టెంబర్ 2వ తేదీన 14 మంత్రులతోటి సభ్యులతోటి ఒక తాత్కాలిక ప్రభుత్వము అనేటువంటి దానిని, ఒక ఇంటీరియం గవర్నమెంట్ అనేటువంటి దానిని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ. మళ్ళీ చెప్తాను చూడండి. కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ రెండూ కలిసి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని క్యాబినెట్ మిషన్ చెప్పడంతో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 14 సభ్యులతోటి 1946 సెప్టెంబర్ 2వ తేదీన తాత్కాలిక ప్రభుత్వము, తాత్కాలిక ప్రభుత్వము, ఇంటీరియం గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పడింది. ఇంటీరియం గవర్నమెంట్లో ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారండి? 14 మినిస్టర్స్ ఉన్నారు. ఇంటీరియం గవర్నమెంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 14. ఎప్పుడు ఏర్పడింది ఇంటీరియం గవర్నమెంటు? డేట్ ఇంపార్టెంట్. నేను కొన్ని డేట్లు పర్టికులర్గా చెప్తున్నాను, డేట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. 1946 సెప్టెంబర్. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ చూడండి. ముస్లిం లీగ్ పార్టీ క్యాబినెట్ మిషన్ యాక్చువల్గా ఏమని చెప్పింది? పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించింది. వెంటనే ముస్లిం లీగ్ పార్టీ క్యాబినెట్ మిషన్ సిఫార్సులు ఏం చేయాలి? వ్యతిరేకించాలా? అపోజ్ చేయాలా? అపోజ్ చేసింది కూడా. చేసి నేను ఈ తాత్కాలిక ప్రభుత్వంలో నాకు పార్టిసిపేషన్ వద్దు, నేను పార్టిసిపేట్ చేయను, నేను భాగస్వామ్యం నాకు వద్దు అని చెప్పేసి మొదట జాయిన్ కాలా. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో జాయిన్ కాలా. మరి తాత్కాలిక ప్రభుత్వంలో జాయిన్ కాకుండా మళ్ళీ ఒక నెల తర్వాత తాత్కాలిక ప్రభుత్వంలో జాయిన్ అయింది. ముస్లిం లీగ్ పార్టీ అనేటువంటిది తాత్కాలిక ప్రభుత్వంలో 1946 అక్టోబర్ 26వ తేదీన జాయిన్ అయింది. తాత్కాలిక ప్రభుత్వంలో ఎప్పుడు జాయిన్ అయిందండి? 1946 అక్టోబర్ 26. 1946 అక్టోబర్ 26వ తేదీన జాయిన్ అయింది. ఓకేనా? ఇనీషియల్గా ముస్లిం లీగ్ పార్టీ జాయిన్ అవ్వలేదు, కానీ తర్వాత జాయిన్ అయింది. ఎప్పుడు జాయిన్ అయింది అంటే 1946 అక్టోబర్ 26. ఏదో మంచి ఉద్దేశంతో జాయిన్ అవ్వలేదు. ఈ మంత్రులు తీసుకునేటువంటి నిర్ణయం, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం, ప్రతి దాన్ని కూడా మనం వ్యతిరేకిద్దాం, ప్రతి దాన్ని కూడా మనం అపోజ్ చేద్దాం, అసలు ప్రభుత్వ పరిపాలనను స్తంభించి వేద్దాం అని చెప్పేసి ముస్లిం లీగ్ పార్టీ అనేటువంటిది డిసైడ్ అయ్యి ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. ఎప్పుడండి? 1946 అక్టోబర్ 26. ఇంకా క్యాబినెట్ మిషన్ అనేటువంటిది ఏం చెప్పింది అంటే, మీకోసం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటిది ఏర్పాటు చేస్తాం. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటి దాన్ని ఎలా ఏర్పాటు చేస్తాము అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఏర్పాటు చేస్తాం, పరోక్ష ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తాం అని చెప్పింది. ఎవరు అంటే ఈ క్యాబినెట్ మిషన్. ఏం ఏర్పాటు చేస్తామని చెప్పింది? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాం. ఎలా ఏర్పాటు చేస్తాం? పరోక్ష ఎన్నికలు. ఆల్రెడీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలక్షన్స్ ఆల్రెడీ జరుగున్నాయి, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రావిన్సెస్కి, ఆ రాష్ట్రాలకు ఎన్నికైనటువంటి సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా కొంతమందిని ఎన్నుకుందాం. ఆ అంటే రాష్ట్రాలలో ఎన్నికైనటువంటి సభ్యుల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యుల్ని ఎన్నుకుందాం అని చెప్పి పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ పరిషత్ని ఎన్నుకుందాం అని చెప్పింది. అలా క్యాబినెట్ మిషన్ సిఫార్సుల మేరకు 1946 జూన్ జూలై నెలల్లో 1946 జూన్ జూలై నెలల్లో ఈ రాజ్యాంగ పరిషత్ కోసం ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించారు. 1946 జూన్ జూలై నెలల్లో రాజ్యాంగ పరిషత్ కోసం ఎలక్షన్స్ నిర్వహించారు. ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత మొత్తము రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులతోటి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది అంటే 389 మంది సభ్యులతోటి రాజ్యాంగ పరిషత్ ఏర్పడడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఒక్కసారి
మూడింటి దగ్గర అంటే 3 రిపోర్ట్ల దగ్గర మీకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి చెప్పా. ఎవరెవరిచ్చిన రిపోర్ట్లు? లార్డ్ లిన్లిత్గో మొట్టమొదటిసారిగా ఏమన్నాడు? రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తాం. క్రిప్స్ మిషన్ రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తాం. క్యాబినెట్ మిషన్ రాజ్యాంగ పరిషత్ని పరోక్ష ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తాం. మరి ఎవరి యొక్క రికమెండేషన్స్ మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడి? అంతకుముందు లిన్లిత్గో ప్రకారం ఏర్పడిందా? లేదు. క్యాబినెట్ మిషను అంటే క్రిప్స్ రాయబారం లేదు. అంటే వాటిని వ్యతిరేకించాంగా భారతీయులు. మరి క్యాబినెట్ మిషన్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్కి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించారు? 1946 జూన్ జూలైలో. మొత్తం క్యాబినెట్ అంటే ఈ క్యాబినెట్ మిషన్ సిఫార్సు మేరకు ఈ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఇనీషియల్గా మొదటగా రాజ్యాంగ పరిషత్లో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు? 389. ఇక్కడ బిట్టు చూడండి. రాజ్యాంగ పరిషత్తుకు ఎలక్షన్స్ ఎటువంటి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది? ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఎప్పుడు నిర్వహించారు? 1946 జూన్ జూలై నెలల్లో. మరి ఎవరి సిఫార్సుల మేరకు భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది? క్యాబినెట్ మిషన్ సిఫార్సుల మేరకు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరి రికమెండేషన్స్ మేరకు ఏర్పడింది? క్యాబినెట్. కానీ ఇంతకుముందు లిన్లిత్గో చెప్పాడు, క్రిప్స్ మిషన్ చెప్పాడు, కానీ ఆ రెండూ కూడా ఫెయిల్ అయినాయి. మరి ఎవరి రికమెండేషన్స్ మేరకు ఏర్పడింది అంటే క్యాబినెట్ మిషన్ రికమెండేషన్స్ మేరకు ఏర్పడింది. 1946 జూన్ జూలైలో ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం ఎంతమంది మెంబర్స్ తోటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడింది? 389. సరే, ఇది క్యాబినెట్ మిషన్ యొక్క రికమెండేషన్స్. మరి ఈ క్యాబినెట్ మిషన్ అనేటువంటిది రికమెండేషన్స్ అంటే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా పాకిస్తాన్ అనేటువంటి దేశం ఏర్పాటు చేస్తాము అని చెప్పకపోవడంతో ముస్లిం లీగ్ పార్టీ క్యాబినెట్ మిషన్ సిఫార్సులను వ్యతిరేకించి ముస్లిం లీగ్ పార్టీ యొక్క అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తి ఇక ఇప్పుడు కాకపోతే మనం ఎప్పటికీ కూడా పాకిస్తాన్ని ఏర్పాటు చేసుకోలేం, అందుకని మనము ఇళ్లలో కూర్చుంటే పాకిస్తాన్ రాదు, మనం రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేద్దాం, మనం ప్రత్యక్షంగా ఫైట్ చేద్దాం అని చెప్పి ఆయన డైరెక్ట్ యాక్షన్ డేకు పిలుపునివ్వడం జరిగింది. ప్రత్యక్ష చర్యా దినం, డైరెక్ట్ యాక్షన్ డే, ప్రత్యక్ష చర్యా దినానికి పిలుపునిచ్చాడు. ఏ రోజున అంటే 1946 ఆగస్టు 16. డేట్ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ యాక్షన్ డే ఏ రోజు? 1946 ఆగస్ట్ 16. ఎవరు అనౌన్స్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది? ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా ప్రత్యక్ష చర్యా దినాన్ని పిలుపునిచ్చాడు. ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన జిన్నా అనేటువంటి వ్యక్తి ప్రత్యక్ష చర్యా దినం అనేటువంటి దానికి పిలుపునిచ్చాడు. ఫైట్ చేద్దాం, పాకిస్తాన్ని సాధించుకుందాం, మనము ఎఫర్ట్ పెడదాం, ఫైట్ చేద్దాం, ఉద్యమం చేద్దాం, రోడ్ల మీదకి వద్దాం, మన పాకిస్తాన్ సాధించుకుందాం అని చెప్పేసి లేకర్ రహేంగే పాకిస్తాన్, లడేంగే పాకిస్తాన్, రహేంగే పాకిస్తాన్ అని చెప్పి మనం దానికోసం ఫైట్ చేద్దాం, దానికోసం గొడవ పడదాం, పాకిస్తాన్ను సాధించుకుందాం అని చెప్పేసి మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తి ప్రత్యక్ష చర్యా దినానికి పిలుపునిస్తే ముస్లింలందరూ రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చేసి ఇంకా కొన్ని వేల మంది, లక్షల మంది రోడ్ల మీదకి రావడంతో హిందూ ముస్లింల మధ్య విపరీతమైనటువంటి గొడవలు జరిగాయి. ఒకరినొకరు కత్తులతోటి ఏ వెపన్ దొరికితే దానితోటి ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ అయింది. ఈ ప్రత్యక్ష చర్యా దినంతో విపరీతమైనటువంటి బ్లడ్ షెడ్, రక్తపాతం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే హిందూ ముస్లింలు అంటే ఇద్దరూ కూడా ఈక్వల్గా ఉంటారో, మెజారిటీ ఉండేటువంటి ముస్లిం మెజారిటీలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో విపరీతమైనటువంటి రక్తపాతం జరిగింది. ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో విపరీతమైనటువంటి రక్తపాతం జరిగింది. కొన్ని వేల మంది హిందూ ముస్లింలు చనిపోవడం జరిగింది ఈ ప్రత్యక్ష చర్యా దినంతో. ఇంకా అందరూ రోడ్ల మీదకి వచ్చేసి గొడవలు అంటే కత్తులు వాళ్ళ దగ్గర ఉండేటువంటి అన్నీ తీసుకొని వచ్చేసి
ఇంకా హిందూ ముస్లింల మధ్య గొడవల్లాగా ప్రారంభమై ఒకరినొకరు పొడుచుకొని చంపేస్తున్న విపరీతమైనటువంటి ప్రాణ నష్టం ఎక్కడ జరిగింది? బెంగాల్ ప్రాంతంలో జరిగింది. ఇంకా దీనితోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంచెం ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ ఏర్పాటును వద్దు, మేమంతా ఒకే దేశంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఇంత రక్తపాతం జరిగి ఒకరినొకరు కొట్టుకొని పొడుచుకొని కలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు, విడిపోయి ఇద్దరము కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా ఉందామని చెప్పేసి ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పాకిస్తాన్ ఫార్మేషన్కి యాక్సెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సమయంలో అట్లీ అనేటువంటి వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 1947 ఫిబ్రవరి 20వ తేదీన అట్లీ అనేటువంటి వ్యక్తి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, మేము 1948 జూన్ 30 కల్లా ఇండియాను ఖాళీ చేసేస్తామని ప్రకటించాడు. ఏ రోజున ప్రకటన జారీ చేశాడండి? 1947 ఫిబ్రవరి 20వ తేదీన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, 1948 జూన్ 30 కల్లా ఆ లోపున మేమేం చేస్తాము అంటే భారతదేశాన్ని ఖాళీ చేసేస్తాం, వెకేట్ చేస్తాం అని ప్రకటించడం జరిగింది. 1948 జూన్ 30 కల్లా భారతదేశాన్ని వెకేట్ చేస్తాం అని ప్రకటించాడు. ఎవరండి? అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అట్లీ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి డేట్ అడుగుతూ ఉంటాడు. ఏ డేట్ అది? 1947 ఫిబ్రవరి 20వ తేదీన. మరి అట్లే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, మేము స్వతంత్రాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కానీ తీసుకోవడానికి మీరే రెడీగా లేరు. మేము ఇస్తామంటున్నాం, కానీ మీరే దానికి యాక్సెప్ట్ చేయట్లేదు, మీరే రెడీగా లేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా ఫైనల్గా ఏదో ఒకటి తేల్చుకొని వచ్చాయని చెప్పేసి వెవెల్ ప్లేస్లో ఎవరిని గవర్నర్ జనరల్గా పంపించాడు అంటే, మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తిని. చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరండి? మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి. ఈ మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తిని భారతదేశానికి గవర్నర్ జనరల్గా పంపించడం జరిగింది. 1947 మార్చి నెలలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చాడు. ఎవరు అంటే మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి. అంతకుముందు వరకు కూడా ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నాడు? లార్డ్ వెవెల్. లార్డ్ వెవెల్ అంటే 1937 నుంచి 43 వరకు ఎవరున్నారు? లార్డ్ లిన్లిత్గో. 1943 నుంచి 47 మార్చి వరకు ఎవరున్నారు? లార్డ్ వెవెల్. 1947 మార్చి నుంచి 1948 జూన్ వరకు కూడా ఎవరున్నారు అంటే ఈయనే ఉన్నాడు, మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 1937 నుంచి 43 వరకు ఎవరు? లార్డ్ లిన్లిత్గో. 43 నుంచి 47 మార్చి వరకు ఎవరు? లార్డ్ వెవెల్. 47 మార్చి నుంచి 1948 మధ్య వరకు కూడా ఎవరున్నారు? మౌంట్ బాటన్. అంటే చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. ఎప్పుడు వచ్చాడు భారతదేశానికి? 1947 మార్చి నెలలో వచ్చాడు. మరి 1947 మార్చి నెలలో వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? స్పెషల్లీ ఎందుకోసం వచ్చాడు? ఎక్స్క్లూజివ్గా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? ఒక దేశంగా ఇవ్వాలా, లేకపోతే రెండు దేశాలు విడగొట్టి స్వతంత్రం ఇవ్వాలా? అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు 562 ఉన్నాయి, వాటిని ఏం చేయాలి అని డిసైడ్ చేయడం కోసం మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి, ఈ మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి ఒక ప్లాన్ను ప్రిపేర్ చేశాడు, ఒక రిపోర్ట్ను ప్రిపేర్ చేశాడు. అలా మౌంట్ బాటన్ ప్రిపేర్ చేసినటువంటి ఆ ప్లాన్నే ఏమని పిలిచారండి? మౌంట్ బాటన్ ప్లాన్, లేకపోతే మౌంట్ బాటన్ ప్లాన్, లేకపోతే దీన్నే డికీ బర్డ్ ప్లాన్, లేకపోతే దీనినే బాల్కన్ ప్లాన్, లేకపోతే దీనినే భారతదేశ స్వతంత్ర చట్టం, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. చూడండి, మౌంట్ బాటన్ ప్లాన్, మౌంట్ బాటన్ ప్లాన్, డికీ బర్డ్ ప్లాన్, బాల్కన్ ప్లాన్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. చాలా పేర్లు ఉన్నాయి.
మౌంట్ బాటన్ ప్లాన్, డికీ బర్డ్ ప్లాన్, బాల్కన్ ప్లాన్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. ఫస్ట్ ఏ రోజున ఈ ప్లాన్ను అనౌన్స్ చేశారు, ఏ రోజున ప్రిపేర్ చేశాడు రిపోర్ట్ని? 1947 జూన్ 3. ఏ రోజండి? 1947 జూన్ 3. నేను ఏవైతే డేట్లు ఇక్కడ చెప్తున్నానో ప్రతిదీ ఎగ్జామ్లో అడిగిందే, అంతకుముందు అడిగినవే. ఓకేనా? మౌంట్ బాటన్ ప్లాన్ ఏ రోజున అనౌన్స్ చేశాడు? 1947 జూన్ 3. 1947 జూన్ 3. మరి దీనిని మౌంట్ బాటన్ ప్రిపేర్ చేశాడు కాబట్టి మౌంట్ బాటన్ ప్లాన్ అన్నాం. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది కాబట్టి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అన్నాం. మరి మిగతా రెండు పేర్లు ఉన్నాయి కదా, డికీ బర్డ్ అంటే ఏంటి, బాల్కన్ అంటే ఏంటి? డికీ బర్డ్ అంటే ఒక పెద్ద ప్రాంతాన్ని, ఒక పెద్ద రాజ్యాన్ని రెండుగా విడగొడితే, చిన్న చిన్న ముక్కలుగా విడగొడితే దానిని ఏమని పిలుస్తాం? డికీ బర్డ్ అని పిలుస్తాం. అదే ఒక పెద్ద భారతదేశాన్ని ఎలా విడగొట్టింది? రెండు దేశాలుగా విడగొట్టింది కాబట్టి ఒక పెద్ద రాజ్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడాన్ని డికీ బర్డ్ అని పిలిచాం. భారతదేశాన్ని భారత్ మరియు పాకులుగా విడగొట్టింది కాబట్టి ఈ ప్లాన్ని ఏమని పిలిచాం? డికీ బర్డ్ ప్లాన్ అని కూడా పిలవడం జరిగింది. డికీ బర్డ్ ప్లాన్ అని కూడా పిలవడం జరిగింది. బాల్కన్ ప్లాన్ అంటే బాల్కన్ సామ్రాజ్యము అనేటువంటిది ఒక పెద్ద ముస్లిం సామ్రాజ్యము, మధ్య ఆసియాలో ఉండేది. టర్కీ రాజు అనేటువంటి వాడు లీడ్ చేసేటువంటి వాడు ఆ ముస్లిం సామ్రాజ్యాలన్నింటినీ. ఒక పెద్ద రాజ్యం అనేటువంటిది బాల్కన్ సామ్రాజ్యము అనేటువంటిది టర్కీ రాజు యొక్క కంట్రోల్లో ఉండేటువంటిది. బాల్కన్ సామ్రాజ్యము అనేటువంటిది కూడా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది, చిన్న చిన్న ముస్లిం దేశాలుగా విడిపోయింది. అందుకే దీనిని బాల్కన్ ప్లాన్ అంటే అది కూడా చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడము, చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడాన్ని డికీ బర్డ్ అని బాల్కన్ ప్లాన్ అని పిలవడం జరుగుతుంది. భారతదేశం ఒక పెద్ద దేశం రెండుగా విడిపోయింది కాబట్టి దీనిని డికీ బర్డ్ ప్లాన్ లేకపోతే బాల్కన్ ప్లాన్ అని పిలవడం జరుగుతుంది. ప్రిపేర్ చేసింది మౌంట్ బాటన్ కాబట్టి దీన్ని మౌంట్ బాటన్ ప్లాన్ అని, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి దీన్ని భారతదేశ స్వతంత్ర చట్టము అని పిలవడం జరిగింది. మరి ఏముంది మౌంట్ బాటన్ ప్లానులో? మనకు ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఇదంతా కూడా హిస్టరీలో ఇంపార్టెంట్. ఇక్కడ జస్ట్